లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. చాలా చిన్న ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, అయా మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఈ రీతిగా ప్రభా మమ్మల్ని అందరూ మీ కృపలో ఇలా నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయా ఆయన కూడి వచ్చిన బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు దయచేయండి ప్రభా. అయా అయోగ్యుడును అల్పుడను ప్రభా, అయోగ్యుడు అయా మీ సిలువ సాట నన్ను మరుగుపరిచి ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి అయా మా మందిరం చుట్టూనైనా మీ ఆత్మ ఉంచాలని వేడుకుంటున్నాం ప్రభా. అయా బిడ్డలందరికీ నాయన వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు దయచేయండి. అయా కొంచెం మాతో మాట్లాడమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 17వ అధ్యాయంలో మరి 10 మంది కుష్టి రోగులను బాగు చేసాడు ఆ అధ్యాయంలో. ఆ తర్వాత శిష్యులకు చెబుతా వస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, అంత్య దినాలు ఎలా ఉంటాయి అంటే చెప్పుకుంటూ వస్తే 32వ వచనం వచ్చేపాటికి లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతును జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. నీతిమంతును జ్ఞాపకం చేసుకోవాలి, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవద్దు, కానీ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోతు భార్య ఎవరు? లోతు భార్య గురించి మనకు తెలియాలంటే మరి అబ్రహాం గురించి మనకి తెలియాలి. లోతు ఎవరు, మరి లోతు భార్య ఎలా వచ్చారు? ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. గొప్ప చేయుదును. ఆశీర్వదించేదను. అని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి లోతు ఎవరంటే అబ్రహాం గారి యొక్క సహోదరుడు కుమారుడు లోతు. దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచాడు, అబ్రహామా నీ దేశాన్ని, మరి నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు అబ్రహాము బయలుదేరాడు. దేవుని మాటకు లోబడ్డాడు, మారు మాట చెప్పలా. అబ్రహాము బయలుదేరినప్పుడు మరి అతని సహోదరుడు కొడుకైన లోతును కూడా వెంట పెట్టుకుని బయలుదేరి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము విశ్వాసంతో బయలుదేరాడు. ఎప్పుడైతే అబ్రహాము విశ్వాసంతో బయలుదేరాడో లోతు కూడా అతని వెంట జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాగా వాళ్ళు కలిసి జీవిస్తూ ఉండగా దేవుడు వాళ్ళని దీవించాడు, ఆశీర్వదించాడు. మరి వాస్తవానికి లోతుకు పిలుపు లేదు, అయినప్పటికీ మరి దేవుడు అబ్రహామును బట్టి లోతును కూడా దీవించాడు. పిలిచిందేమో అబ్రహాముని దేవుడు, మరి అబ్రహాముతో వెంట ఉన్న లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మరి వాళ్ళిద్దరూ కలిసి నివసించలేనంతగా వాళ్ళ ఆస్తి పెరిగింది. అయితే అబ్రహాం ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, అయ్యా మనం మరి దేవుని బిడ్డలము, మనం గొడవ పడకూడదు. నువ్వు మరి ఎడమకెళ్తే నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను అని చెప్పినప్పుడు పశువుల కాపర్ల గొడవలు వస్తాయి. ఆ గొడవలు రాకుండా ఉండాలని అబ్రహాము, మరి నీతిమంతుడైన అబ్రహాము లోతు అన్నప్పుడు వాళ్ళిద్దరు విడిపోతారు. దేవుని బిడ్డలారా, లోతు ఏమో సొదొమ ప్రాంతానికి వెళ్తాడు. మరి లోతు కన్నులెత్తి చూసినప్పుడు సొదొమ ప్రాంతము యోర్దాను నది వలె ఉంది, ఐగుప్తు దేశం వలె ఉంది, చాలా పచ్చగా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈయన సొదొమ గుమరాలో జీవిస్తున్నాడు, విడిపోయాడు. మరి అబ్రహాం గారు కూడా మామరే దగ్గర జీవిస్తూ ఉన్నాడు. అలా బ్రతుకుతున్న కాలంలో దేవుని బిడ్డలారా, మరి ప్రభువారు ఏమన్నాడంటే ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకము
చేసుకొనుడి. ఒకసారి ఆది కాండము 18వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆది కాండము శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలమ్మా దేవుని బిడ్డలారు, ఇక్కడ మరి దేవుడు 1వ వచనం చూస్తే మరి మామిరేగూడెం దగ్గర మధ్యాహ్నం వేళ యెహోవా దేవుడు కనపడి, అయ్యా మరి అబ్రహాము కనపడిన ప్రభువులారా కొంతసేపు మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీకు కొంత ఆహారం ఇస్తాను, మీరు బలం పొందిన తర్వాత వెళ్ళొచ్చు అన్నప్పుడు మరి అబ్రహాం ఏం చేశాడమ్మా, త్వరగా పరిగెత్తి ఆ శారా తల్లి దగ్గరికి వెళ్ళి 3 మానికలు మెత్తన పిండి కలిపి నువ్వు రొట్టెలు చెయ్యి. ఆ తర్వాత పరిగెత్తి మరి దొడ్డులోనికి వెళ్ళి మంచి లేత దూడను తీసి నువ్వు పనివాడికి ఇచ్చి నువ్వు త్వరగా సిద్ధపరచు అన్నాడు దేవుని బిడ్డలారా. అయితే అలాగ సిద్ధపరిచిన తర్వాత దేవుడికి ఆహారం పెట్టడానికి మరి దేవుని యొక్క సన్నిధిలో ఆతిథ్యం ఇవ్వటానికి అబ్రహాము చాలా మరి దేవుని పట్ల ప్రేమ కలిగిన వాడు, మర్యాద తెలిసిన వాడు. మనం కూడా దైవజనులకి ఏం చేయాలమ్మా, మరి ఆతిథ్యం ఇవ్వాలి, ప్రేమ కలిగి ఉండాలి. మన బంధువులైనా మరి దైవజనుల పట్ల చాలా ప్రేమగా మనము ప్రవర్తించాలి. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ప్రతి విషయంలో కూడా మరి దేవుని సేవలకు మనం చాలా గౌరవంగా ఉండాలి. అబ్రహాం గారు ఎలా నిలబడ్డాడో ఒకసారి 8వ వచనం చూద్దాం. మన మెత్తన పిండి చేయమన్నాడు, చేసి అబ్రహాం గారు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేస్తుండగా చాలు. అబ్రహాం గారు చేశాడమ్మా, అక్కడ భోజనం అంతా సిద్ధపరిచి తినండి నాయన అని చెప్పి వాళ్ళ ముందు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ముందు నిలబడ్డాడంట చేతులు కట్టుకుని. మర్యాద వాళ్ళ పక్కన కూర్చోవాలా, మరి వేరే చాటును కూడా కూర్చోవాలా. ఆయన 2 చేతులు కట్టుకుని వాళ్ళ ముందు నిలబడ్డాడంటే ఎంత మర్యాద దేవుని బిడ్డలారా, ఎంత ఆతిథ్యము ఇస్తున్నాడు. శారా మరి 3 మానికల పిండి తయారు చేసిన వృద్ధాప్యంలో కూడా ప్రభువుని ప్రేమ కలిగి ఉంది. అప్పటికే దేవుడు పిలిచి దాదాపు 90 సంవత్సరాలు అయిపోయింది దేవుని బిడ్డలు. అయినప్పటికీ విసుగు రాకుండా దేవుడిలో నిలుస్తున్న వాళ్ళు మరి ఆతిథ్యం ఇస్తా వాళ్ళ ముందు చేతులు కట్టి నిలబడ్డాడు చెట్టు కింద దేవుని బిడ్డలారా. మరి ఒకసారి లోతు దగ్గరికి వెళ్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 1వ వచనము. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు చాలా మా సాయంకాలమున అదే దేవదూతలు మరి సొదొమ చేరినప్పటికీ, సొదొమ ఎక్కడ కూర్చున్నాడమ్మా, సొదొమ గమని యొద్ద కూర్చున్నాడు. సొదొమ గమని యొద్ద కూర్చున్నామంటే ఆ యొక్క దేశానికి, ఆ యొక్క ప్రాంతానికి ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు. అక్కడ 3వ వచనం చదువుదామమ్మా. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు చాలమ్మా. ఇక్కడ 1 నుంచి 3వ వచనంలో మనం గమనిస్తూ ఉంటే, నా ప్రభువులారా దయచేసి నా ఇంటికి రండి, ఈ రాత్రి నా దగ్గర నా ఇంటికాడ వెళ్ళవచ్చండి. వాళ్ళు మరి దేవదూతలు ఏమంటారంటే, మేము రామయ్య ఇక్కడ బజార్లోని రోడ్డు మీదే మేము ఈ కాలం గడుపుతామంటారు. అలా కాదు ప్రభువులారా, నా ఇంటి వద్దకు రండి, ఈ దినం నా దగ్గర ఉండండి. మా ఇంట్లో ఉన్న ప్రతిమాలు మిక్కులు ప్రతిమాలు కొన్నప్పుడు మరి అక్క ఆ 2 దేవదూతలు లోతు ఇంట్లోకి వచ్చారు దేవుని బిడ్డలారా. 3వ వచనంలో చూస్తే అక్కడ ఏముంటదంటే, అతడు వారికి పొంగని రొట్టెలు చేయగా వాళ్ళు తిన్నారు దేవుని బిడ్డలారా, బలవంతం చేశారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి లోతే పొంగని రొట్టెలు తెచ్చాడంట, లోతే అన్ని కూడా తయారు చేశాడంట దేవుని బిడ్డలారా. లోతు భార్యకు అక్కడ అవకాశం లేదు, లోతు భార్య ప్రవేశం లేదు, లోతు భార్య లేదు, లోతు బిడ్డలు కూడా అక్కడ లేరు. అక్కడ లోతు ఒక్కడే దేవునికి మర్యాద చేసేది తప్ప వీళ్ళు ఎవరు మర్యాద చేయలా. అంటే అబ్రహాం యొక్క కుటుంబంలో పెరిగిన ఈ లోతు భార్య మర్యాద కూడా తెలవని స్త్రీ. దేవుడు అంటే భయం లేదు, దేవుడు మాట అంటే భయం లేదు. దైవజనులు కనపడితే మనం ఏం చేయాలమ్మా, మర్యాదగా ఉండాలి, వందనాలు చెప్పాలి అమ్మా, అంత భయంగా ఉండాలి. అలాగా మరి అబ్రహాము కుటుంబంలో వచ్చిన ఈ లోతుకి దేవుని బిడ్డలారా, దేవదూతలు వచ్చినా భయం లేదు. మరి ఇంటిలో వంట చేసి భర్త వండి పెడుతుంటే భార్యగా ఏమాత్రం కూడా చలనం లేదు. ఇతనే వండి పెట్టాడంటే దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయి ఉంది మనకి. కాబట్టి మర్యాద లేని జీవితాన్ని ఆమె
మరి సంతరించుకుందామే. మర్యాద గల కుటుంబంలోంచి వచ్చింది, అబ్రహాం కుటుంబంలోంచి వచ్చింది. కానీ మరి దేవుని యొక్క మాటలు ఏమాత్రం కూడా ఆమె లెక్క చేయట్లేదు, ఏమాత్రం కూడా ఆమె పట్టించుకోవట్లేదు దేవుని బిడ్డలారా. అలాగా మరి లోతు భార్యలో ఉన్న తప్పిదాలు ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి లెక్క చేయాలా, దేవుని మాటలు పట్టించుకోవాలా, స్వయాన దేవుడు ఇంటికి వచ్చినా సరే దేవునికి మర్యాద చేయలేదు దేవుని బిడ్డలారా. అలాగా మన ప్రభు అందుకని మీరు ఏం చేయాలమ్మా, లోతు భార్యని జ్ఞాపకము చేసుకుని మీరు మర్యాదగా బ్రతకాలి. ఆమెలాగా మర్యాద లేకుండా మీరు బ్రతకూడదు, ఇటు వచ్చిన వారికి మర్యాద చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ లోతు భార్య చేసిన తప్పిదాలు ఏంటంటే, మరి అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం కాల్చేయడానికి ప్రభు మరి ఇద్దరు దేవదూతలు పంపాడు ప్రభు. 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. అయితే ఆ మనుషులు ఆ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి చాలమ్మా. ఇదంతా కూడా చూస్తున్న లోతు భార్య ఏం చూస్తుందంటే, అయ్యా మరి మీ ఇంటికి వచ్చిన మనుషులు ఎవరో వాళ్ళతో మేము మరి వాళ్ళ మీరు కూడాలి. ఆ పిల్లవాడు మొదలుకున్న పెద్దవాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా ఆ ఇంటి చుట్టూ ముట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, మరి లోతు వెళ్ళి బతిమలాడుతున్నాడు, అన్నలారా నా ఇంటికి వచ్చిన వాళ్ళు మీరేమి చెయ్యొద్దు, ఇంత ఘాతకం చేపట్టొద్దు, నాకు మరి పురుషుని కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, మీ మనసుకు వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా మరి వాళ్ళు లోతుతో వాదవాడుతుంటే లోతుని ఏం చేశారంటే, లోతుని ఇంటిలోకి తగ్గ వాళ్ళ తలుపులు వేసారు. ఇదంతా గమనిస్తుంది లోతు భార్య. లోతు భార్య ఇంట్లో ఉంటుంది కదా, ఎంత గమనిస్తుంది, బిడ్డలు కూడా గమనిస్తున్నారు. ఏం చేశారమ్మ ఇక్కడ, మరి అయితే మరి వాళ్ళు దేవదూతలు తలిపేసేసారు. వేసిన తర్వాత వాళ్ళ కళ్ళు కనపడకుండా చేసినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు దేవుని బిడ్డలారా. 12వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటున్నారంటే దేవదూతలు, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క మరి యొక్క కోపము దేవుని బిడ్డలారా సొదొమ గొమొర్రా పట్టణం మీద ఉంది. కామ వికార పాపం చేత నాశనం అయిపోతున్న సొదొమ గొమొర్రా ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని కాల్చిపెట్టక మేము వచ్చామయ్యా, ఇక్కడ నీకు ఎవరైనా ఉన్నారా, ఇక్కడ ఎవరైనా నీవు ఉన్నారా అడుగుతున్నారు దేవుని బిడ్డలారా. మరి మనం ఈ లోకములో దేవుని బిడ్డలారా మరి దేవుని గురించి మనం ప్రార్థన చేయాలి. అందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారి గురించి, మనందరి గురించి కూడా, మరి మన రక్త సంబంధులు, మన సంఘము, మన దేశము, మన రాష్ట్రం గురించి అందరూ కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఎందుకంటే ఈ లోకము ధనాశ గతించిపోతుంది, పంచిపోతాలు మిక్కటమైన వెండడంతో లయమైపోతాయి. కాబట్టి ఈ యొక్క లోకము నశించిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా మరి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాలిపోయే సమయంలో దేవదూతలు ఏమంటారంటే, లోతు నీతో పాటు ఎవరైనా ఉన్నారా, నీ వాళ్ళందరూ తీసుకుని బయటికి రా. అమ్మా ఇంకోసారి 12 చదవమ్మా. అది ఈ ఊరిలో నీకు కలిగినదంతా తీసుకుని ఏం చేయాలి, వెలుపలికి రావాలి. నీకు కలిగినదంతా తీసుకు వెలుపలికి రమ్మంటున్నాడు దేవుని బిడ్డలారా దేవదూత. అయితే లోతు దేవుని బిడ్డలారా మరి యొక్క ఈ మాటలన్నీ కూడా లోతు భార్య వింటుంది. ఇవన్నీ కూడా లోతు భార్య వింటుంది. ఏమని వింటుంది, దేవుడు మాట్లాడే మాటలన్నీ కూడా వింటూనే ఉంటుంది. మరి ఇవన్నీ చేస్తానే ఉంటుంది, కానీ నిర్లక్ష్యంగానే ఉంటుంది. నీ కలిగినది ఏమైనా ఉంటే అంతా తీసుకుని బయటికి వచ్చేసి. 14 వచ్చిన ఒకసారి చూద్దాం. 14 ఏమన్నారమ్మా దేవదూతలు, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి. అయ్యా ఈ దేశం కాలిపోతుంది, సొదొమ గొమొర్రా పట్టణం అంత పాపాలు దేవుని చేత ఘోరంగా చేయండి, వీళ్ళ యొక్క పాపాలు దేవుని దృష్టికి భయంకరంగా ఉన్నాయి, లెండి ఈ చోటు విడిచి రండి. దేవుడు ఇన్నిసార్లు గద్దించినా సరే దేవుని బిడ్డల లోతు భార్య మనసు ఏమి కూడా మారటం లేదు. ఈ రోజుల్లో అనేక మంది, మనం కూడా ఎన్ని చూస్తున్నాము మీ లోకంలో, చాలా మంది జనాలు కరోనా ఖండించి అనేకమైన భయంకరమైన పరిస్థితులు మనము చూస్తూనే ఉంటున్నాం. మన కళ్ళ ముందు అనేక మంది లోకం విడిచి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తూనే ఉంటున్నాం. మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా ప్రభు యందు మనం బహు జాగ్రత్తగా బ్రతకాలి. దేవుని మాటకు లోబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి మనము అర్హులు మనందరం. కాబట్టి దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క స్థలంలో నీకు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని తీసుకుని బయటికి రా.
అన్నాడు. రెండో మాట, నీ కలిగిందంతా తీసుకుని బయటికి రమ్మన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, నీకెవరైనా ఉన్నారా అన్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలన్నీ కూడా దేవదూతలు లోతుతో మాట్లాడుతుంటే అతని భార్య వింటుంది. 15 చదవమ్మా. లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్నా నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ లోతును మరి ఆ భార్యని బిడ్డలు కూడా తీసుకుని ఆ యొక్క దోష శిక్షణలో పడిపోకుండా మీరందరూ కూడా ఈ ప్రాంతం విడిచి రావాలి. మనమందరం కూడా దేవుని బిడ్డలారా, దేవుని సిద్ధపాటుగా మనం ఉండాలి. ఈ లోకం విడిచి రావాలి. మరి దేవుడి యొక్క పరిస్థితి, లోతు భార్యని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, ప్రభు రాకడ వెంటనే వస్తుందని కాదు, కానీ ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఆమె చేసిన తప్పులు మనం చేయకుండా నడవాలని ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మనకి తెలియజేస్తుంది. 17 చదవమ్మా. నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నువ్వు వెనక్కి చూడకము. చాలా, నువ్వు వెనక చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడ కూడా నువ్వు నిలవద్దు. దేవుడు ఎవరంటే ఆ పర్వతానికి పారిపో అంటాడు. అగ్ని గంధకాలు కురిసినప్పుడు ఆ ప్రాంతం అంతా మరి ఆ యొక్క లావా అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నువ్వు పర్వతానికి వెళ్ళిపో అంటాడు దేవుడు. అయితే లోతు ఏమంటాడయ్యా, అంత దూరం వెళ్ళలేను ప్రభు, నాకు కనపడే ప్రాంతాన్ని నేను వెళ్తాను, అది సోయారు ప్రాంతము, చిన్న ప్రాంతానికి వెళ్తాను అంటాడు. అయితే ప్రభు ఒప్పుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా మరి లోతుకి, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు జరుగుతున్నాయి. భార్య కూడా మరి అన్ని వింటుంది, అన్ని కూడా సందర్భం జరుగుతూ ఉంటుంది. దేవుని 17 వచ్చిన ఒకసారి చూద్దామమ్మా. 17 పారిపోము. చాలా మేం చేయాలి, నీ ప్రాణమును దక్కించుకున్నట్టు మనం ఏం చేయాలి, పారిపోవాలి. ఈ దోష శిక్షణలో పడకుండా మరి ఇన్ని సందర్భాలు, ఇన్ని మాటలు మరి దేవుని దూతలు ఆ యొక్క లోతు ఇంటిలో సందర్భం జరుగుతుండగా లోతు భార్య మాత్రము కూడా లెక్క చేయలేదు. దేవుని బిడ్డల ఎలా లెక్క చేయలేదు ఒకసారి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 26 చూద్దాం. ఏమన్నాడమ్మా? అయితే ఎలా మొదలెట్టాడంటే, ఎన్నిన్న తర్వాత అయితే, ఇన్నిసార్లు నీకెవరైనా ఉన్నారా, బయటికి తీసుకురండి, నీ కలిగినదంతా ఈ పట్టణంలో నుంచి తీసుకురండి ఏమా. ఆ తరువాత ఈ ప్రాంతం కాలిపోతుంది, తిరిగి అందరూ కూడా మీరు త్వరపడి బయటికి రండి. ఈ మాటలన్నీ విని ఆ తరువాత లోతుని లోనకు తీసుకుని ఆ దేవదూతలు లోన కలిపివేసినప్పుడు కూడా ఇదంతా చూసిన లోతు భార్య ఏమంటుంది, అయితే అయినప్పటికీ కూడా అయితే లోతు భార్య అటు వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం. ఎన్ని చెప్పినా దేవుడి మాట లెక్కలేదు. దేవుని బిడ్డలారా, దేవుడి మాట ఒక్కసారి కూడా విన్నా ప్రాప్త లేదు. ఆతిథ్యం ఇచ్చిలమ్మకు ఇచ్చటంలో కూడా ఆమె వెనకబడిపోయింది. దేవుడంటే మర్యాద లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. దేవుడి మాట 10 సార్లు చెప్పినా వెనక తిరిగి చూడొద్దు, ఈ మైదానంలో నుంచి మీరు పారిపోండి. ఒక పక్కన భార్య పిల్లలు నడుస్తుంటే భార్య మీద ప్రేమ కానీ మరి పిల్లల మీద ప్రేమ కానీ లేకుండా లోకం వైపు తిరిగి చూస్తున్నావే అమ్మా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా ఆ తండ్రి వల్ల కలిగినవి కాదు. ఆమె ఎందుకోసం చూస్తుంది లోకంలో? ఇంకా ఇక్కడ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, దేవుడేమో వెనక తిరిగి చూడొద్దు అన్నాడు. ఇంకెందుకు చూస్తుందా లోకం వైపు? దేవుని బిడ్డలారా, దేవుడి మాట మనకు లోబడితే మనకెన్నో ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు వెనక తిరిగి చూడొద్దు అన్నాడు. దేవుని అగ్ని, దేవుడే దేవి యెహోవా యొద్ద నుంచి అగ్ని గంధకాలు వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చి వేస్తుంటే దేవుని బిడ్డల దేవుడు చూడొద్దంటే ఏమే? ఈ లోకం వైపు చూస్తుంది, ఆ ఇల్లు వైపు చూస్తుంది, ఆ ఇంట్లో మీరు సంపాదించుకునే సంపాదన వైపు చూస్తుంది. ఒక దినాన్ని ఎన్ని కూడా విడిచిపెట్టాల్సిన అవసరము మనకుంది. లోకం వైపు మరలా మనం ఎవరు కూడా తిరగకూడదు. దేవుడు పిలుపుకు లోబడి దేవుళ్ళకి వచ్చిన మనం అందరము కూడా దేవుని అంటుపెట్టుకు మనము నడవాలి. విశ్వాసమును కర్తయు తను కొనసాగించు వాడన యేసు వైపు చూచుచు మనం ఏం చేయాలమ్మా? మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో మనము పరిగెత్తాలి. అంతేగాని వెనక తిరిగే పరిస్థితులు మనము
చేయకూడదు. అందుకని దేవుడు అంటే లోతు భార్యను మీరు వెనక తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూస్తే అమ్మ ఏమైపోతాం అన్నాడు దేవుడు, మరణిస్తామన్నాడు. మరి భర్త చూడలేదు, ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు చూడలా. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, మరి లోకంలో పడిపోయే వాళ్ళు ఎవరిని కూడా గమనించుకోరు. మరి వాళ్ళ కారణం వాళ్ళు నడుస్తానే ఉంటారు దేవుని బిడ్డలారా. మరి ఈయన మరి లోతు భార్య ఏమైందమ్మా, ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లర్ ఆఫ్ సాల్ట్ అని ఉంటుందంట మౌంట్ సొదొమలో. అది ఇప్పుడు కూడా ప్రపంచానికి ఒక చిహ్నంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే మరి 2000 సంవత్సరాల క్రితం అబ్రహాం కాలం నుంచి, ఆదాము కాలం నుంచి అబ్రహాం గారికి 2000 సంవత్సరాలు, అబ్రహాం కాలం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారికి 4000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆ పిల్లర్ని ప్రజలందరూ కూడా చూసి అది అలాగే ఉందంట, ఉప్పు స్తంభంగా ఉందంట. దేవుని బిడ్డలారా, ఆ పిల్లర్ని చూసి అనేక మంది మరి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు మీరేం చేయాలమ్మా, లోతు భార్యను ఆమెలాగా తప్పిదాలన్నీ చేయొద్దు, దేవుడి పట్ల భయభక్తి కలిగి ఉండండి, దేవుని మాటకు లోబడండి అని ప్రభు పదే పదే వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనం అందరం కూడా దేవుని పిలుపులో ఉన్న మనందరం కూడా అక్రమం విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. అయ్యా వాళ్ళు చేస్తే పాపం ఏమైంది, నేను చేస్తే ఏమైంది, వాళ్ళు చేస్తే దొంగతనం ఏమైంది, నేను చేస్తే ఏమైంది, మోసం వాళ్ళు చేస్తే ఏమైంది, నేను చేస్తే ఇలాగా ప్రతి ఒక్కరు అక్రమాలు అధికారి కాడి నుంచి పీను వరకు అక్రమాలు చేసుకుంటా వెళ్తే దేవుని బిడ్డలారా, అక్రమం విస్తరించు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అందుకనే మనిషి కుమారుడు ఇచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా, విశ్వాసం లేకుండా పోతున్నట్ట దేవుని బిడ్డలారా. అలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు వారు ఏమంటాడంటే, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ మీరు బ్రతకండి. ఆ చేసిన తప్పిదాలు చేయకుండా భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి మీరు జీవిస్తే అనేక ఆశీర్వాదాలకు మనము ఆశీర్వాదవంతం దేవుని బిడ్డలారని ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తారు. లోకాసు వార్త 17వ అధ్యాయము 26 వచ్చిన ఒకసారి చూద్దాం. జరుగును. ప్రభు ఏం చెప్తారంటే, నవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుడి దినాల్లో కూడా జరుగును. నవాహు దినాల్లో ఏం జరిగింది దేవుని బిడ్డల, అదంతా కూడా మనకే తెలుసు. మనుషులు తినచ్చు, తాగుచు, ఏమా మరి పెండ్లి కిట్టి కొనుచు, నాటు కొనుచు, ఇండ్లు కట్టుకొనుచు ఇదే పనిలో ఉన్నారే తప్ప దేవుని మాటకు కానీ 120 సంవత్సరాల నుంచి నోవాహు దేవుని వాక్యం చెప్తున్నాడు, అయ్యా జలప్రళయం వస్తుంది, జలప్రళయం మీరు అంతా మునిగిపోతారు, దయచేసి ఓడలోకి రండి. ఎవరు కూడా రావటం వల్ల 120 సంవత్సరాలు విన్నారు కానీ వాళ్ళు అదే బడిలో ఉన్నారు తప్ప దేవుడి మాటకు వాళ్ళు గౌరవించలా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త దేశమంతటా ప్రకటించబడుతుంటే అనేక మంది కూడా నిర్లక్ష్యం, అశ్రద్ధ చేస్తున్నారేమో దేవుని బిడ్డలారా. కానీ దేవుని నమ్ముకున్న మనందరికీ కూడా అది నశించుతున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, మనకి దేవుని బిడ్డలారా ఆ దేవుని కృపనే దేవుడు మనతో ఉంచుతాడు. ఎందుకంటే ఈ లోకంలో మరి సాతాను సింహాసనం ఉండే స్థలంలో నువ్వు కాపురం ఉంటున్నావని నేను ఎరుగుదును, అయినప్పటికీ నువ్వు నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. మనం దేవుని మాటకు మనం లోబడాలని. మరి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య చేసిన తప్పులు మీరు చేయొద్దు. దేవుని బిడ్డలారా, మరి ఒక తల్లి ఈ లోకానికి మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు పెరికి వేసుకుంటే జ్ఞానవంతురాల్లాగా ఉందా, ఒక 3 రాళ్ళలాగా ఉందా? జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటది. అక్కడ పిల్లలు పాడైపోయారు, భర్త పాడైపోయారు. వాళ్ళ ద్వారా కొన్ని జాతులు కూడా భయంకరమైన జాతులు బయటకు వచ్చింది, కుటుంబం అంతా పాడైపోయింది అక్కడ. దేవుని బిడ్డలారా, జ్ఞానవంతులలాగా మనం ఉండాలి. అన్న దేవుని ప్రార్థన చేసిన సమయాలమ్మని, అయా వాళ్ళు ఎంతో దేవుని సన్నిధిలో పెంచారు. మోషే తెలియని ఎకేబేదు కూడా ఎంతో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో పిల్లల్ని పెంచారు. దేవుని బిడ్డలారా, అలాంటి తల్లుల్లాగా మరి సమాజంలో మనం ఎదగాలి తప్ప మరి బాధ్యత లేకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకుండా, ఎవరికి లోబడకుండా ఏమే గడుపుకుంటూ వచ్చింది ఆ జీవితం అంతా. దేవుని బిడ్డలారా, చివరికి దేవుడు ఆ పేరు చెప్పడానికి కూడా అసహించుకున్నాడు. లోతు భార్య అన్నాడు కానీ లోతు భార్య పేరు అక్కడ రాయిలా. లోతు భార్య పేరు లేకుండా ఉంటుందమ్మా, ఉంటుంది. కానీ మరి భక్తిహీనులు జ్ఞాపకం చేసుకుంటే అసహ్యత పుట్టించును అన్నాడు దేవుడు. అలాగే ఏబు భార్య కూడా ప్రభు చెప్పాడు, ఏబు భార్యను కూడా ఏబు భార్య అన్నాడు తప్ప ఏబు గారి భార్య పేరు అక్కడ రాయిలా. అందుకంటే మరి దేవాతి దేవునికి నీతిగా యథార్థంగా ఉండేవాళ్ళ పేర్లు అంటే ఇష్టం, కానీ మరి అక్రమంగా అన్యాయంగా నడిచేవాళ్ళ పేరు దేవుడికి ఇష్టమో
ఉండదు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మరి కుటుంబాలు కట్టుకోవాలి తప్ప దేవుని బిడ్డలారా కుటుంబాన్ని పాడు చేసుకోకూడదు. అందరి యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా లోతు తప్పించబడ్డాడు. 2 పేతురు అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన దేవుడు తప్పించాడు. దేవుని బిడ్డలారా కామ వికార నడవడి చేత దుర్మార్గుల్లో నుండి ఏం చేశాడు? దేవుడు లోతుని తప్పించాడు. నీతిమంతుడైన లోతు, పరిశుద్ధ గ్రంథం నీతిమంతుడైన లోతుని సంబోధిస్తుంది. దేవుని బిడ్డలారా మరి ఒక కుటుంబంలో అనేక మంది, కొంతమంది రక్షింపబడుతుంటే కొంతమంది రక్షింపబడతలా. భర్త మారితే భార్య మారతలా, భార్య మారితే భర్త మారతలా. సాతాన్ని ఏం చేస్తున్నాడంటే కొన్ని పన్నాగాలు పన్ని ఏదో చిక్కుల వల్ల కుటుంబంలో నానా రకాలైన ఇబ్బందులు పెట్టి దేవుని బిడ్డలారా లోకం వైపు తిప్పుతున్నాడు. మన కుటుంబంలో అందరికీ కూడా మనము ప్రార్థన చేయాలి. వాళ్ళందరినీ కూడా ఏదైనా దేవుని సన్నిధికి రావడానికి మనం ప్రయత్నించాలి. మనం వాళ్ళకు లోబడైనా సరే దేవుని బిడ్డలారా మరి ఎక్కడైనా ఆలస్యం చేయొచ్చు, కానీ రక్షణ విషయంలో మనం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే రేపు ఏం జరుగుద్దో మనకే తెలియదు కాబట్టి మరి రక్షణ విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. లోతు భార్య చేసింది అది. అయ్యా సుధమ గుమర పట్టణం కాలిపోతుంది మీరు లెమ్మంటే ఆమె ఏమాత్రంగా పట్టించుకోవట్లా. ఆ దేవుడు అలాగంటాడులే. అమ్మా ఒక ఆవిడ అంటదే, అయ్యా నేను పుట్టినకాడి నుంచి చూస్తున్నాను యేసుప్రభు రాకడొద్దు, యేసుప్రభు రాకడొద్దు అంటున్నారు. నాకు 60 సంవత్సరాలు వచ్చింది, ఎట్లాగే ఉంది అక్కడ దేవుడు అయ్యా అంటుంది. ఇలాగే దేవుని బిడ్డలారా ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో మనకే తెలియదు. మనం ఎప్పుడైనా సరే ప్రభువును మనం ఎదుర్కోవాలి ఒక దినాన. అమ్మా మరి నరుడు మాట్లాడిన ప్రతి మాట కూడా తీర్పు దినాన ప్రభు మనకి లెక్క చెప్పాలి. దేవుడు మన పట్ల మనకిచ్చిన ప్రతి సెకండ్ కూడా దేవుడు మనకి లెక్క అడుగుతాడు. ప్రతి ఆదివారాన్ని, ప్రతి సంవత్సరాన్ని కూడా దేవుడు మనకి లెక్క అడగబోతున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం ఏం చేయాలమ్మా? సద్వినియోగము చేసుకోవాలి. లోతు భార్యలాగా దేవుడంటే భయం లేకుండా, పెద్దలంటే గౌరవం లేకుండా, పిల్లలంటే ప్రేమ లేకుండా, సమాజం అన్నా దేవుడన్నా అమర్యాదగా బ్రతికిందేమే. కాబట్టి దేవుని బిడ్డలారా అనేక మందికి ఆమె ఒక ఎందుకు పనికిరాని ఉప్పు స్తంభం లాగా మిగిలిపోయింది. మనం ఏం చేయాలంటే అలా లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా మరి మేము అలా కాకుండా ప్రభా మీ కృపలో మీ సన్నిధిలో నడిచే భాగ్యం మాకు దయచేయి. అయ్యా మీ కృపలో ఎదిగే భాగ్యం మాకు దయచేయి నాయన. మరి మీ మాటకు లోబడే భాగ్యం మాకు దయచే ప్రభు అని దేవుని మనం బ్రతిమాలుకోవాలి. ఆ దేవాతి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క 7 సందర్భాల్లో కూడా ఆమె లోతు మరి తలుపేసినా సరే ఆ మాట పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా నీ కలిగిందంతా బయటికి తీసుకురామన్నా ఆ మాట కూడా ఆమె ఏమి జడవట్లా, భయం లేదు. లోకం వైపు చూస్తుంది. దేవుని బిడ్డలారా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం ఇవన్నీ కూడా ఒక దినాన నాశనం అయిపోతాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మరి లోకం వైపు మనం కూడా చూడకూడదు. మరి మునుపు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారమ్మా? లేరు. 60 సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు. 80 సంవత్సరాల క్రితం ఇప్పుడు లేరు. లోకమంతా కూడా ఒక దినాన మరి ప్రభు యొక్క మాటకు లోబడుతుంది. పంచభూతాలు పిక్కటమైన వెంటడంతో లయమైపోతున్నాయి. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే నవాహు దినాలు ఎలా ఉన్నాయో మనిషి కుమారుడి దినాలు అలాగా ఉంటాయి. కాబట్టి మరి ఈ నవాహు దినాల్లో నవాహు వాడలోకి వెళ్ళే ఆ కుటుంబం అంతా వాడలోకి వెళ్ళే వాళ్ళ వరకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? తాగుతున్నారు, తిరుగుతున్నారు. ఎంతలో ఏమొచ్చిందమ్మా? జలప్రలయం వచ్చిన వాళ్ళనే ముంచి వేసింది. 18వ వచనం చూస్తే అక్కడ 27వ వచనంలో మరి లోతు దినాల్లో కూడా ఏం జరిగిందంటే లోతు దినాల్లో ప్రజలు కూడా తినచ్చు, తాగుచు, పెండ్లాడుచు, నాటుచు ఆ తర్వాత ఇల్లు కట్టుకొనుచు అదే పరిస్థితిలో ఉండాలి. దేవుని బిడ్డలారా ఈ రోజు అన్ని గమనిస్తున్నాం మనం. ఈ రోజు గమనించినప్పుడు మనం కూడా అనేకమైన టెక్నాలజీ పెరిగిపోయింది, అనేకమైన అన్ని కూడా పెరిగిపోతే మనం బహు జాగ్రత్తగా ఉండి మరి ప్రభు సన్నిధిలో మనము ఎదగాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆమె చేసిన తప్పుదాలు చేయకుండా దేవుడికి భయపడి పెద్దలను గౌరవిస్తూ దైవజనులను గౌరవిస్తూ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకుంటూ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినట్లు మనం ఏం చేయాలి? మన కుటుంబాలను కట్టుకుంటూ అనినిత్యము ప్రార్థనలో ఉండాలి. దేవుని బిడ్డలారా దేవుని మాటకు లోబడి మనము బ్రతికినప్పుడు దేవుడు మన ఎడల ప్రేమ కలిగి మన కుటుంబాలన్నీ కూడా రక్షిస్తాడు. మరి స్త్రీలు దేవుని విషయంలో చాలా మంచి విశ్వాసులు. స్త్రీలను దేవుడు అనేకంగా ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా స్త్రీలు మరి
అనేకమైన స్త్రీల్లో కూడా రూతు కూడా ఆ యొక్క జీవితాన్ని, మోయాబీరాలైన రూతు ప్రభు మాటకు లోబడి ఆ బెత్లెహేము వచ్చినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. బహుగా అనేక జనములకు దేవుడు కావనే దీవించాడు దేవుని బిడలారా. కాబట్టి దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మాట వినకుండా పెద్ద చెవిని పడితే మనకేముందమ్మా? మరణం కూడా ఉంది దేవుని మాటల్లో. దేవుని మాట వినలేదు కాబట్టి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని మాట విన్న లోతు బిడ్డలు రక్షింపబడ్డారు. లోతు నీతిమంతుడైన లోతు కామ వికార మరి చేష్టలైన ఆ యొక్క నడవడి చేత రక్షింపబడి నీతిమంతుడైన లోతు రక్షింపబడ్డాడు. ఈ రోజున మనం అందరం కూడా మరి ఈ లోకంలో నుంచి, మన పాపాల నుంచి, మన దోషాల నుంచి రక్షింపబడాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని కూడా కాస్తూ ఉండాలి. అందుకనే ప్రభు వచ్చే వరకు ఏం చేయాలంటే, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు ప్రభు. మన కలిగిన దాన్ని, విశ్వాసాన్ని, ప్రభువుని మరి అనుదినము ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, మనం అనుదినము ప్రార్థన చేసుకుంటూ, భక్తితో మరి లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకుంటూ, లోతు భార్య చేసిన తప్పులు చేయకుండా ఆయన మార్గంలో మనం నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.